గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మనం ఇప్పుడు సీనియర్ ఇంటర్ సాంస్క్రిట్ సిలబస్లో భాగంగా 14 బిట్ శబ్ద రూపాన్ని శబ్దాలు ఏ విధంగా రాయాలనో తెలుసుకుందాం. దీంట్లో మన క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, ద్వయోహో శబ్దయోహో అంతలింగ వచన మాత్ర నిర్దేశ సహితం రూపాన్ని లిఖత అని చెప్పేసి ఇచ్చాడు. అంటే రెండు శబ్దాలు అంతం రాసుకుంటూ దాని యొక్క లింగం రాసుకుంటూ వచనాలు రాసుకుంటూ పూర్తి శబ్దాన్ని రాస్తే మనకు పూర్తి మార్కులు రావడం జరుగుతుందని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ దీంట్లో భాగంగా 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది, 4 శబ్దాలు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లోకి వెళ్ళి ఏవైనా 2 శబ్దాలను మనము రాయటానికి ప్రయత్నించాలి. అలా రాసిన ఎడల 2 శబ్దాలు రాసినందుకు 4 మార్కుల చొప్పున 8 మార్కులు రావడం జరుగుతుంది. కాబట్టి శబ్దాల్లో మార్కులు పొడగొట్టుకోవద్దు, ఈజీగా ఉంటున్నాయి. కొంచెం అబ్జర్వ్ చేయండి. లాస్ట్ ఇయర్ కంటే కొంచెము ఈజీగానే ఉంటాయి. కాబట్టి లాస్ట్ ఇయర్ మనం నేర్చుకొని ఉన్నాం కాబట్టి మనకు కొంచెము ఈజీగా అవుతుంది. అంటే ఈజీగా అంటే ఆ విధంగా మనకు దాని ప్యాటర్న్ తెలుసు కాబట్టి అది చేస్తుంది. కాబట్టి ఈసారి శబ్దాలు ఒక శబ్దం నేర్చుకుంటే మిగతా శబ్దాలన్నీ రాయొచ్చు. నేను 2 పద్ధతులు చెప్తాను, కొంచెం అబ్జర్వ్ చేయండి. మీకు ఏది నచ్చితే అది నేర్చుకోండి. ఫస్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పద్ధతి నేను చెప్తాను. దానికంటే ముందు ఇక్కడ మనకు శబ్దాలు ఏ విధంగా ఉన్నాయనేది చెప్తాను చూడండి. ఈ విధంగా శబ్దాలు మనకు 1 to 16 శబ్దాలు ఇవ్వడం జరుగుతుంది. 1 to 12 ఇవ్వడం జరిగింది. ఆ 1 to 12 ఫస్ట్ శబ్దం వచ్చి వణిక్ అనేది వణిజ్ అవుతుంది, జకారాంతం అవుతుంది. అందుకని ఇక్కడ రాశాను జకారాంత పుంలింగో వణిక్ శబ్ద అని చెప్పేసి. మనకు క్వశ్చన్ పేపర్లో వణిక్ అని ఇస్తాడు, కానీ మనము జాగా గుర్తుపెట్టుకొని రాయాల్సింది. ఎందుకు కాజా వస్తుంది అనేది మనకి ఇప్పుడు శబ్దాన్ని నేర్చుకున్నప్పుడు మీకు దాన్ని వివరిస్తాను. ఒకసారి చూడండి. మరుత్ అనే శబ్దము తకారాంత పుంలింగో మరుత్ శబ్ద చెప్పబడుతుంది. గుణిన్ అనే శబ్దము నకారాంత పుంలింగో గుణిన్ శబ్ద అని చెప్పబడుతున్నది. ఇక్కడ విద్వత్ శబ్దము విద్వత్ సకారాంత పుంలింగో విద్వత్ శబ్ద చెప్పబడుతుంది. ఇక్కడ సకారం ప్లేస్లో కొన్ని చోట్ల షాన్ వస్తుంది, కాబట్టి ఇది కూడా మనము అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక త్వక్ శబ్దం ఇది స్త్రీలింగ శబ్దము. 1 to 4 పుంలింగ శబ్దాలు, 5 to 8 స్త్రీలింగ శబ్దాలు, 9 to 12 నపుంసకలింగ శబ్దాలు. కాబట్టి వణిక్ చకారాంతం అవుతుంది. చకారాంత స్త్రీలింగో వణిక్ శబ్ద చెప్పబడుతుంది. చకారాంత స్త్రీలింగో త్వక్ శబ్ద అని చెప్పబడుతున్నది. ఇక స్రక్ అన్నప్పుడు స్రజ్ వస్తుంది. స్రజ్ జకారాంత స్త్రీలింగో స్రక్ శబ్దగా చెప్పబడుతున్నది. సరిత్ తకారాంత స్త్రీలింగో సరిత్ శబ్ద. దిక్ షకారాంత స్త్రీలింగో దిక్ శబ్ద. ఈ విధంగా వీటికి అంతాలుగా మొత్తం శబ్దం రావడానికి కకారం కంటే కూడా చకారమే ఎక్కువ రావడం వల్ల చకారానికి ఇంపార్టెన్స్ ఉంటుంది కొంచెం. అందుకనే ఇక్కడ నేను ఇచ్చినటువంటి వేరియేషన్స్ ఏవో కొంచెం గుర్తుపెట్టుకుంటే మన శబ్దం పూర్తిగా రాసే అవకాశం ఉంటుంది. ఇందులో వణిక్ శబ్దం ఏ విధంగా ఉందో స్రక్ శబ్దం అదే విధంగా ఉంటుంది. ఫస్ట్ది 6ది సేమ్ ఉంటుంది. ఇందులో చివరి అక్షరాలు సేమ్ ఉంటున్నవి. ఓన్లీ వని అనే వర్డ్ మాత్రమే వెళ్తుంది. వని ప్లేస్లో స్రా రాస్తే స్రక్ శబ్దం అవుతుంది. రిమైనింగ్ పక్కకు ఉన్నటువంటి కంప్లీట్గా రాసుకుంటూ పోతే సరిపోతుంది. అలాగే మరుత్ శబ్దం ఏ విధంగా ఉందో సరిత్ శబ్దం అదే విధంగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ విధంగా ఒక్కొక్క శబ్దానికి మంచి రిలేషన్ ఉంది కాబట్టి కొంచెం దగ్గర సంబంధం ఉన్నది కాబట్టి చిన్న వేరియేషన్స్ ఉంది. చిన్న తేడాలతోని శబ్దాలు ఒకటి నేర్చుకుంటే మిగతాన్ని చాలా చక్కగా నేర్చుకొని ఫుల్ మార్కులు పొందవచ్చు. దానికి కావాల్సినటువంటి శబ్దాలను ఒకసారి నేను టెక్స్ట్ బుక్లో చెప్తాను. చెప్పిన తర్వాత మీకు దీని సూత్రము అంటే దీని ఒక పద్ధతి ప్రకారం నేర్చుకునేది ఏ విధంగా అనేది కూడా నేను ఒకసారి చర్చిస్తాను. ఈ విధంగా మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినట్టు మనకు హలంత పుంలింగ శబ్దాలు, హలంత స్త్రీలింగ శబ్దాలు, హలంత నపుంసకలింగ శబ్దాలు అని చెప్పేసి 3 రకాలుగా ఇవ్వడం జరిగింది. హలంత పుంలింగ శబ్దాల్లో 1 to 4 1 నుండి 4 శబ్దాలు ఇవ్వడం జరిగింది. హలంత స్త్రీలింగ శబ్దాల్లో 5 to 8 4 శబ్దాలు ఇవ్వడం జరిగింది. హలంత నపుంసకలింగ శబ్దాల్లో 9 to 12 ఇవ్వడం జరిగింది. దీంట్లోకి వెళ్ళి మనకు 3 రకాలైనటువంటి శబ్దాలలోకి వెళ్ళి 4 ఇస్తాడు, అంటే 4 ఇస్తాడు. 4లో మనం 2 రాయాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు నేను చెప్తాను చూడండి. జకారాంత పుంలింగో వణిక్ శబ్ద. జకారాంత పుంలింగో వణిక్ శబ్ద అంటే వ్యాపారి, మర్చెంట్. విభక్తులు రాయాలి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ప్రథమా విభక్తి వణిక్ వణిజౌ వణిజః. సంబోధన ప్రథమా విభక్తి ఏ వణిక్ హే వణిజౌ హే వణిజః. ద్వితీయా విభక్తి వణిజం వణిజౌ వణిజః. తృతీయా విభక్తి వణిజా వణిగ్భ్యాం వణిగ్భిః.
చతుర్థీ విభక్తి వణిజే వణిగ్భ్యాం వణిగ్భ్యః. పంచమీ విభక్తి వణిజః వణిగ్భ్యాం వణిగ్భ్యః. షష్ఠీ విభక్తి వణిజః వణిజోః వణిజాం. సప్తమీ విభక్తి వణిజి వణిజోః వణిక్షు. ఈ విధంగా శబ్దము మనము నేర్చుకొని రాయాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా ప్రథమ విభక్తిలో వణిక్ అంటే వ్యాపారి, వణిజౌ ఇద్దరు వ్యాపారులు, వణిజాహ ముగ్గురు లేదా పైనటువంటి బహు వ్యాపారులు. హే వణిక్ ఓ వ్యాపారి, హే వణిజౌ ఓ ఇద్దరు వ్యాపారులారా, హే వణిజాహ ఓ బహు వ్యాపారులారా. వణిజం వ్యాపారిని నిన్నులను గురించి ద్వితీయ. ఇది దోమో ఓలు శబ్ద మనం చదువుకున్నవి కొంచెం గుర్తుపెట్టుకుంటే ఇది ఒకటే కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. వణిక్ వ్యాపారిని, ఇద్దరు వ్యాపారులని, చాలామంది వ్యాపారులని. వణిజ చేతంచే తోడంతో తృతీయ. వణిక్ చేత ఇద్దరు వణికుల చేత, చాలామంది వ్యాపారుల చేత. వణిజే కొరకున్కై చతుర్థి. వణిక్ వ్యాపారి కొరకు, ఇద్దరు వ్యాపారుల కొరకు, చాలామంది వ్యాపారుల కొరకు. వణిజః వలనన్ కంటే పట్టి పంచమి. వ్యాపారి వలన, ఇద్దరు వ్యాపారుల వలన, చాలామంది వ్యాపారుల వలన. వణిజః కిన్కన్ యొక్క, వ్యాపారి యొక్క, ఇద్దరు వ్యాపారుల యొక్క, బహు వ్యాపారుల యొక్క. అందున ఇందున సప్తమి. వ్యాపారి యందు వణిజి, వ్యాపారి యందు, ఇద్దరు వ్యాపారుల యందు, చాలామంది వ్యాపారుల యందు. ఈ విధంగా మనము దీనికి మీనింగ్ చెప్పుకుంటే ఈ విధంగా చెప్పుకోవచ్చు. దానికి మనకు మీనింగ్ అడగరు కాబట్టి మనం ఎగ్జామ్లో రాయాల్సింది వణిక్ అనేది వస్తువుని ఇస్తాడు, వణిక్ అనేది ఇస్తాడు. కానీ ఇక్కడ వణిక్ అనిస్తే మనం ఈ శబ్దం మొత్తం ఈ లైన్ రాసి ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని రాసి ఈ విభక్తులన్నీ రాసి దీనికి ఉన్నటువంటి మొత్తం శబ్దం అంతా రాస్తే మనకు 4 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అంటే దీనికి హాఫ్ మార్క్, దీనికి హాఫ్ మార్క్, ఇదంతా రాస్తే 4 మార్క్స్. ఇది 2 కలిపి హాఫ్ మార్క్, ఇది హాఫ్ మార్క్, 1 మార్క్. ఇది మొత్తం రాస్తే 3 మార్క్స్, టోటల్ 4 మార్క్స్ ఇస్తుంది. కాబట్టి ఇది రాయకపోతే, దీనికి అంతము లింగము రాయకపోతే క్లీన్గా మన క్వశ్చన్ పేపర్లు క్వశ్చన్ ఇచ్చాడు. అంత లింగ వచనం అన్నాడు. అంతం అంటే ఇది, లింగం అంటే అంత లింగ అనేది ఇది, వచనములు అంటే ఇవి, విభక్తులు అంటే ఇవి. కాబట్టి ఇవన్నీ రాస్తేనే ఫుల్ మార్క్స్ ఇస్తారని చెప్పేసి క్లియర్గా ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకోటి చిన్నగా అబ్జర్వేషన్ ఏంటంటే, ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్టు వణిజ్ అని చెప్పాను, ఎందుకు చెప్పాను అనేది ఒకసారి అబ్జర్వ్ అయ్యింది. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్లు ఇచ్చేది వణిక్ అని ఇస్తాడు, కావస్తాడు, లాస్ట్ చివరికి కాయిస్తాడు. కానీ ఇక్కడ జకారాంతం ఉంది కాబట్టి అది బాగా అబ్జర్వ్ చేయాలి. కా ఇచ్చితే మనం జకారాంతం, అందుకని వణిజ్ అని చెప్పేసి అనుకోవాలి కంపల్సరీ. ఎందుకనాలని కూడా ఇక్కడ కూడా చిన్నగా అబ్జర్వ్ చేయండి. వణిక్ అనేది కా అనేది 2 టైమ్సే వచ్చింది, రిమైనింగ్ అంతా జాని వచ్చింది. కాబట్టి కా కంటే జాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇది గుర్తుపట్టుకోవాలి. ఈ విధంగా రెండవ శబ్దం వచ్చేసి తకారాంత పుంలింగో మరుత్ శబ్ద. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ప్రథమా విభక్తి మరుత్, మరుతౌ, మరుతః. సంబోధన ప్రథమా విభక్తి హే మరుత్, హే మరుతౌ, హే మరుతః. ద్వితీయా విభక్తి మరుతం, మరుతౌ, మరుతః. తృతీయా విభక్తి మరుతా, మరుద్భ్యాం, మరుద్భిః. చతుర్థీ విభక్తి మరుతే, మరుద్భ్యాం, మరుద్భ్యః. పంచమీ విభక్తి మరుతః, మరుద్భ్యాం, మరుద్భ్యః. షష్ఠీ విభక్తి మరుతః, మరుతోః, మరుతాం. సప్తమీ విభక్తి మరుతి, మరుతోః, మరుత్సు. ఈ విధంగా మనము శబ్దం చెప్పుకోవాలి. ఇక్కడ చిన్న వేరియేషన్ ఏంటంటే, ఇక్కడ కకారం వచ్చింది కాబట్టి కా ప్లేస్లో ఇక్కడ కలిపినప్పుడు వణిక్ బ్యాం, వణిక్ ప్లస్ బ్యాం, వణిక్ బ్యాం గకారం వస్తుంది. కచడ తప్పలు గజడ దబ్బలు అవుతున్నాయి. అంటే ఈ నా ఆర్ ప్లేస్లో గా వస్తుంది, లాస్ట్ క్షు వస్తుంది, చిన్న తేడా అది. అదేవిధంగా తకారం వచ్చిందనుకోండి, తకారం కాస్త దకారంగా మారుతుంది. ఇక్కడ మరుత్ ప్లస్ బ్యామ్, మరుద్ బ్యామ్ అని వస్తుంది. దకారము కచ్చట తప్పలు గజడ దబ్బలు జసొస్తుంది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఎక్కడైతే దా ఉంటుందో దా 6 చోట్ల వస్తుంది. తర్వాత ఇక్కడ సు అనేది వస్తుంది. సు ఇక్కడ క్షు వచ్చింది, ఇక్కడ సు వచ్చింది. తా వచ్చిన ప్లేస్లో స్తు వస్తుంది, కా వచ్చిన ప్లేస్లో క్షు వస్తుంది. ఇది కొంచెం అబ్జర్వ్ చేయండి. దానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఇక్కడ నేను రాసాను ఒక దగ్గర, అది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. అందులోపల ఇక్కడ 4వ శబ్దం ఒకసారి చూద్దాం.
నకారాంతః పుంలింగో గుణిన్ శబ్దః. గుణవంతుడు. గుణి ఇవి నేను కామన్గా అన్నీ ఉన్నాయి కాబట్టి చదవట్లేదు, ఓన్లీ శబ్దం చదువుతున్నాను, వినండి. గుణి గుణినౌ గుణినః. హే గుణిన్ హే గుణినౌ హే గుణినః. గుణినం గుణినౌ గుణినః. గుణినా గుణిభ్యాం గుణిభిః. గుణినే గుణిభ్యాం గుణిభ్యః. గుణినః గుణిభ్యాం గుణిభ్యః. గుణినః గుణినోః గుణినాం. గుణిని గుణినోః గుణిషు. ఈ విధంగా మనము గుణి శబ్దం చూసుకోవచ్చు. దీంట్లో తేడా ఏంటి? చిన్నగా ఇక్కడ గుణి అనే వర్డ్ వస్తుంది, ఏ సంబోధనలో గుణిని వస్తుంది, గుర్తుపెట్టుకోవాలా. దీంట్లో మధ్యలో ఇంతకుముందు కదా కా గా వచ్చినట్టు దీంట్లో ఏమీ రాదు, ప్లేన్ ఉంటుంది. గుణి బ్యామ్ అంతే, ఇలా కా కానీ దా కానీ రాదు ఈ యొక్క శబ్దానికి, అది గుర్తుపెట్టుకోవాలి. అలాంటప్పుడు ఇక్కడ గుణిషు అనే వర్డ్ వస్తుంది కాబట్టి అది గుర్తు. అట్లా ఈ విధంగా సకారాంత పుంలింగో విద్వత్ శబ్ద, విద్వాంసుడు, స్కాలర్. ఈ విధంగా ఏకవచనం ద్వివచనం ఇవన్నీ మళ్ళీ సేమ్ ఉన్నది. ఈ శబ్దం కొంచెం చిన్న తేడా ఉంటుంది, కొంచెం గమనించండి. విద్వాన్ విద్వాంసౌ విద్వాంసః. హే విద్వన్, ఇక్కడ మళ్ళీ విద్వాన్లో దీర్ఘం ఉంది, ఇక్కడ లేదు. హే విద్వన్ హే విద్వాంసౌ హే విద్వాంసః. విద్వాంసం విద్వాంసౌ విదుషః. ఇక్కడ మనకు స్టెప్ చేంజ్ అవుతుంది కాబట్టి అబ్జర్వ్ చేయాలి, విదుషః వస్తుంది. ఈ విదుష నుండి మళ్ళీ ఇక్కడ ఫోర్త్ నుండి అదే స్టార్ట్ అవుతుంది చూడండి. విదుష విద్వద్భ్యాం విద్వద్భిః. విదుషే విద్వద్భ్యాం విద్వద్భ్యః. విదుషః విద్వద్భ్యాం విద్వద్భ్యః. విదుషః విదుషోః విదుషాం. విదుషి విదుషోః విద్వత్సు. ఈ విధంగా ఆ శబ్దం మనము చెప్పుకోవచ్చు. దీంట్లో ఈ 3 లైన్ కొంచెం అబ్జర్వ్ చదివితే ఈ 3వ లైన్లో చివరి పదాన్ని చూసుకుంటే మళ్ళీ 4వ లైన్లో చివరి పదం ఆ లాస్ట్ చివరి అక్షరం నుండి రావడం జరుగుతుంది కాబట్టి కొంచెం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క విద్వత్ శబ్దం రాయడం పెద్ద కష్టం కాదు. అదేవిధంగా స్త్రీలింగంలో ఫస్ట్ శబ్దము త్వక్ శబ్దము. ఆ విధంగా చకారాంత స్త్రీలింగో త్వక్ శబ్ద. త్వక్ అనేది కావచ్చింది కానీ మనం ఇక్కడ దాన్ని చకారాంతంగా చెప్పుకోవాలి కాబట్టి త్వచ అని చెప్పేసి మనం చదువుకోవాలా. త్వక్ త్వచ అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలా. అందుకే నేను ఫస్ట్ స్టార్టింగ్లో లిస్టు పెట్టాను, ఆ లిస్టు చదువుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఏది చేంజ్ అవుతుంది ఏది అనేది మనము చాలా చక్కగా అక్కడ ఉంది కాబట్టి అది కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇలా ఏకవచనం ద్వివచనం బహువచనం రాయండి, విభక్తులు ఒకసారి నేర్చుకొని రాయండి. అన్నిటికీ ఒకసారి నేర్చుకుంటే అన్నిటికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఇది చెప్పట్లేదు. త్వక్ త్వచౌ త్వచః. హే త్వక్ హే త్వచౌ హే త్వచః. త్వచం త్వచౌ త్వచః. త్వచ త్వగ్భ్యాం. మళ్ళీ ఇక్కడ కా వచ్చింది కాబట్టి గా వచ్చింది. త్వగ్భ్యాం త్వగ్భిః. త్వచే త్వగ్భ్యాం త్వగ్భ్యః. త్వచః త్వగ్భ్యాం త్వగ్భ్యః. త్వచః త్వచోః త్వచాం. త్వచి త్వచోః త్వక్షు. ఈ విధంగా మనకు శబ్దం రావడం జరుగుతుంది. రెండవ శబ్దం 6వ శబ్దం చూడండి. జకారాంత స్త్రీలింగో స్రక్ శబ్ద. పూలదండ. ఇవి మనం రాయండి. స్రక్ స్రజౌ స్రజః. హే స్రక్ హే స్రజౌ హే స్రజః. స్రజం స్రజౌ స్రజః. స్రజా స్రగ్భ్యాం స్రగ్భిః. స్రజే స్రగ్భ్యాం స్రగ్భ్యః. స్రజః స్రగ్భ్యాం స్రగ్భ్యః. స్రజః స్రజోః స్రజాం. స్రజి స్రజోః స్రక్షు. కాబట్టి ఇక్కడ కా వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ గా వచ్చింది అబ్జర్వ్ చేయాలి. ఆ గా ఎక్కడైతే వస్తుందో అక్కడ తప్పకుండా గా ప్లేస్లో క్షు అనేది వస్తుంది, అది కూడా మనం అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. శివన్ శబ్దం చదువుతున్నాం చూడండి. తకారాంత స్త్రీలింగో సరిత్ శబ్ద. సరిత్ అంటే నది, రివర్. సరిత్ సరితౌ సరితః. హే సరిత్ హే సరితౌ హే సరితః. సరితం సరితౌ సరితః. సరిత సరిద్భ్యాం సరిద్భిః. సరితే సరిద్భ్యాం సరిద్భ్యః. సరితః సరిద్భ్యాం సరిద్భ్యః. సరితః సరితోః సరితాం. సరితి సరితోః సరిత్సు. కాబట్టి ఇక్కడ కూడా
తా వచ్చింది కాబట్టి దా వచ్చింది కాబట్టి సు వస్తుంది. ఈ అబ్జర్వేషన్లో ఒక శబ్దం నేర్చుకుంటే రిమైనింగ్ వస్తాయని చెప్పాను కదా, కాబట్టి అది కూడా ఇప్పుడు చర్చిస్తాను. ఇది అయిపోయిన తర్వాత ఇది షకారాంత స్త్రీలింగో దిక్ శబ్ద. వచనాలు విభక్తులు అన్నీ తప్పకుండా రాయాలి. దిక్ దిశౌ దిశః, హే దిక్ హే దిశౌ ఏ దిశః, దిశం దిశౌ దిశః, దిశా దిగ్భ్యాం దిగ్భిః, దిశే దిగ్భ్యాం దిగ్భ్యః, దిశః దిగ్భ్యాం దిగ్భ్యః, దిశః దిశోః దిశాం, దిశి దిశోః దిక్షు. ఈ విధంగా 8 శబ్దాలు నేర్చుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకా 9వ శబ్దంగా కర్మన్ శబ్దం, 10వ శబ్దంగా నమన్ శబ్దం, 11వ శబ్దంగా వపుస్ శబ్దం, 12వ శబ్దంగా మనశ్శబ్దం. ఈ విధంగా 12 శబ్దాలని అందులోకి వెళ్ళి మనం లాస్ట్ 4 ఛాయిస్ కింద వదిలేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఇవి మనం నేర్చుకుంటాం. దీంట్లో భాగంగా ఇప్పుడు నేను ఒక పద్ధతి ప్రకారం చెప్తున్నాను, ఒకసారి చూడండి. దీంట్లో ఈ విధంగా మనము ఒక దగ్గర రాసుకున్నప్పుడు కకారానికి జకారానికి తేడా ఏంటి అనేది మనం చర్చించుకున్నాం. ఈ విధంగా శబ్దం అనేది ఇలా రాసుకున్నప్పుడు వణిక్, జకారాంత పుంలింగో వణిక్ శబ్ద. ఇలా రాసేసి ఈ శబ్దం చూడండి ఒకసారి. వణిక్ అంటే నేను ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఏం రాశాను, వని అనే వర్డ్ రాయలేదు. వని వని అంటే చివరి వర్డ్ మాత్రము రాశాను ఇక్కడ. చివరి వర్డ్ నేర్చుకుంటే వని అనేది కామన్ ఉంటుంది కాబట్టి ఆ ఒక వర్డ్ వదిలేసి చివరి వర్డే చేంజ్ అవుతున్నాయి కాబట్టి ప్రతి శబ్దంలో ఆ చివరి వర్డ్ను నేర్చుకున్నప్పుడు మనకు ఈ శబ్దం రాయడం ఈజీ అవుతుందన్న ఉద్దేశంతో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. వణిక్ వణిజౌ వణిజ, హే వణిక్ హే వణిజౌ హే వణిజ, వణిజం వణిజౌ వణిజ, వణిజా వణిగ్భ్యాం వణిగ్భిః, వణిజే వణిగ్భ్యాం వణిగ్భ్యః, వణిజః వణిగ్భ్యాం వణిగ్భ్యః, వణిజః వణిజోః వణిజాం, వణిజి వణిజోః వణిక్షు. ఈ విధంగా చివరి వర్డ్స్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఈజీగా నేర్చుకోవచ్చు. అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పాను కదా వణిక్ శబ్దము స్రక్ శబ్దం సేమ్ ఉంటుందని. అదేవిధంగా ఇక్కడ మనము స్ర అనేవాడు రాసుకున్నాం అనుకోండి, స్ర స్రక్ ఓన్లీ స్ర అనేవాడు దీనికి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే శబ్దం పూర్తి అవుతుంది. స్రక్ స్రజౌ స్రజః, హే స్రక్ హే స్రజౌ హే స్రజః, స్రజం స్రజౌ స్రజః, స్రజ స్రగ్భ్యాం ఓన్లీ స్ర అనేవాడు, స్రగ్భ్యాం స్రగ్భిః, స్రజే స్రగ్భ్యాం స్రగ్భ్యః, స్రజః స్రగ్భ్యాం స్రగ్భ్యః, స్రజః స్రజోః స్రజాం, స్రజి స్రజోః స్రక్షు. సేమ్ ఉంటుంది కాబట్టి ఒక శబ్దం ఇట్లా నేర్చుకోగలిగితే మనకు 2 శబ్దాలు అయిపోతుంది. అదేవిధంగా 3వ శబ్దమైనటువంటి మరు శబ్దం చూడండి. మరు శబ్దంలో చివరిగా ఉన్నటువంటి విషయాన్ని మరుత్, ఎక్కడైతే కా వచ్చిందో జా వచ్చిందో అక్కడ మరుత్, మరుతౌ మరుతః. ఈ జా ప్లేస్లో మరుత అని రాస్తే సరిపోతుంది కదా. హే మరుత్ హే మరుతౌ హే మరుతః అంటే లాస్ట్ డాట్స్ అలాగే ఉండిపోతాయి. మరుతో ఉన్న పైన గీతలు అలాగే ఉంటాయి. ఇక్కడ జా మీద వచ్చింది, ఇక్కడ తా మీద వస్తుంది. మరుజ మరుత మరుద్భ్యాం, ఇక్కడ గా ప్లేస్లో దా వస్తుంది, అంత తేడా. మరుద్భ్యాం మరుద్భిః, మరుతే మరుద్భ్యాం మరుద్భ్యః, దా ప్లేస్లో గా ప్లేస్లో దా వస్తుంది. మరుత మరుద్భ్యాం మరుద్భ్యః, మరుతః మరుతోః మరుతాం, మరుతి మరుతోః మరుత్సు. ఈ విధంగా చెప్పుకోవచ్చు. తర్వాత గుణి శబ్దం అనుకోండి. గుణి ఒక వర్డ్ చిన్న తేడా ఉంటుంది, ముందే చెప్పాను చిన్న తేడాతో ఇవన్నీ నేర్చుకోవచ్చు. గుణి గుణి నౌ, గుణి నౌ నా మీద వస్తుంది ఇక్కడ. గుణి నహ జాతి చేసి నా పెట్టేసి సరిపోతుంది. హే గుణి హే గుణినౌ హే గుణినహ, గుణినం గుణినౌ గుణినహ, గుణినా గుణిభ్యాం గుణిభిః. గుణి శబ్దానికి దా కానీ గా కానీ రాదు కాబట్టి గుణిభిః. హే గుణినే గుణిభ్యాం గుణిభ్యః, గుణినః గుణిభ్యాం గుణిభ్యః, గుణినః గుణినోః గుణినాం, గుణిని గుణినోః గుణిషు. దీనికి ఇట్లా గుణిషు అని వస్తుంది, అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్
విద్వ శబ్దం అనుకోండి, విద్వాన్, విద్వాంసౌ, విద్వాంసః, హే విద్వన్, హే విద్వాంసౌ, హే విద్వాంసః, విద్వాంసం, విద్వాంసౌ, విదుషః, విదుష, విద్వద్భ్యాం, విద్వద్భిః, విదుషే, విద్వద్భ్యాం, విద్వద్భ్యः, విదుషః, విద్వద్భ్యాం, విద్వద్భ్యः, విదుషः, విదుషోః, విదుషాం, విదుషి, విదుషోః, విద్వత్సు. ఇది వస్తుంది. త్వక్ శబ్దం తీసుకోండి, ఫిఫ్త్ వన్ త్వక్ శబ్దం తీసుకోండి. త్వక్ చా వచ్చిందిగా, త్వక్, త్వచౌ, చా ఉందిగా, ఇక్కడ చా ఉంది ఇక్కడ, కాబట్టి త్వక్, త్వచౌ, త్వచః, హే త్వక్, హే త్వచౌ, హే త్వచః, త్వచం, త్వచౌ, త్వచః, త్వచ, త్వగ్భ్యాం, ఓన్లీ త్వ అనే వర్డ్ యాడ్ చేస్తే త్వగ్భ్యాం, త్వగ్భ్యః, త్వగ్భిః, త్వచే, త్వగ్భ్యాం, త్వగ్భ్యః, త్వచః, త్వగ్భ్యాం, త్వగ్భ్యః, త్వచః, త్వచోః, త్వచాం, త్వచి, త్వచోః, త్వక్షు. అదే స్రక్ శబ్దం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సరిత్ శబ్దం అండి, సరిత్ మరుత్ రెండు సేమ్ కాబట్టి సరిత్, సరితౌ, సరితః, హే సరిత్, హే సరితౌ, హే సరితః, సరితం, సరితౌ, సరితః, సరిత, సరిద్భ్యాం, సరిద్భిః, సరితే, సరిద్భ్యాం, సరిద్భ్యः, సరితః, సరిద్భ్యాం, సరిద్భ్యः, సరితః, సరితోః, సరితాం, సరితి, సరితోః, సరిత్సు. ఇది వస్తుంది. లాస్ట్కి దిక్, దిశౌ, దిశః, హే దిక్, హే దిశౌ, హే దిశః, దిశం, దిశౌ, దిశ అంటే జా ప్లేస్లో షా వస్తుంది. దిశ, దిశ, దిగ్భ్యాం, దిగ్భిః, దిశే, దిగ్భ్యాం, దిగ్భ్యः, దిశః, దిగ్భ్యాం, దిగ్భ్యः, దిశః, దిశోః, దిశాం, దిశి, దిశోః, దిక్షు. ఈ విధంగా ప్రతి శబ్దానికి ఏవి చేంజ్ అవుతున్నవి, ఈ 3 లైన్స్, ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 లైన్స్, ఈ వర్డ్స్ చేంజ్ అవుతున్నది, లాస్ట్ వర్డ్ చేంజ్ అవుతుంది. ఆ చేంజింగ్ అనేది చూసుకోవాలా. ఒక్కొక్క టైంలో ఫస్ట్ వర్డ్ చేంజ్ అవుతుంది అంతే, రిమైనింగ్ అంతా సేమ్, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అక్కడ ఈ శబ్దాలకు ఏ విధంగా చేంజ్ అవుతున్న విషయాన్ని కూడా చెప్పాను. వణిక్, వణిజ్ అవుతుంది పుంలింగ శబ్దము, ఇది వణిక్ బ్యామ్ అని వస్తుంది, వణిక్ బ్యామ్, వణిక్ బ్యామ్, చివరికి క్షు వస్తుంది, గా వచ్చింది కాబట్టి క్షు వస్తుంది. మరుత్, మరుద్ బ్యామ్. ఇవేంటి ఇప్పుడు నేను చెప్పేటి, ఇక్కడ ఉన్నటువంటి శబ్దాలు ఏవైతున్నాయో వాటి గురించి ఇక్కడ చర్చిస్తున్నాయి. ఏం చేంజ్ అవుతున్నాయి, ఇక్కడ ఏం చేంజ్ అవుతున్నాయి, ఇక్కడ ఏం చేంజ్ అవుతున్నది మాత్రం ఇక్కడ రాశాను, ఇక్కడ క్లీన్గా రాశాను. మరుద్ బ్యామ్, మరుత్సు. గునిన్, గునిభ్యాం, దీంట్లో గా కానీ దా కానీ లేదు కాబట్టి గునిభ్యాం, ప్లేన్ ఉంది కాబట్టి గునిషు అని వచ్చింది. విద్వస్, విద్వద్భ్యాం, విద్వత్సు. త్వక్, త్వగ్భ్యాం, త్వక్షు. స్రక్, స్రగ్భ్యాం, స్రక్షు. సరిత్, సరిద్భ్యాం, సరిత్సు. దిక్, దిగ్భ్యాం, దిక్షు. మొత్తం టోటల్ 8 శబ్దాల్లో గా ఎన్ని టైమ్స్ వచ్చిందో ఒకసారి చూద్దాం. గా 1 2 3 4. దా 1 2 3. రిమైనింగ్ మిగిలింది గా కానీ రాంది ఏంటంటే గుణిన్ శబ్దం ఒకటే. కాబట్టి ఇట్లా చదువుకోగలిగితే మనము శబ్దాలు పూర్తిగా నేర్చుకున్న వాళ్ళం అవుతాం. ఇది పద్ధతి చెప్పడము ఒక రకంగా కరెక్ట్ కాదు, బట్ అయినప్పుడు కూడా మనకు కొంచెము తొందరగా రావడం కొరకు ఇలా చెప్పడం జరిగింది. మరో రకంగా భావించకండి. మీకు 2 పద్ధతులు చెప్పాను, 2 పద్ధతుల్లో ఏది నచ్చితే అది నేర్చుకొని ఫుల్ మార్క్స్ తెచ్చుకోగలరని కోరుతున్నాను.